యోబు గ్రంథాన్ని మోషే సుమారుగా, మోషే ఎప్పటివాడు చెప్పండి? మోషే ఎప్పుడోడు? మోషే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి కదండి. అసలు ఇజ్రాయెల్ దేశ నిర్గమం 1440 సంవత్సరాలు జరిగినట్లుగా చరిత్రల ఆధారాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి సుమారుగా 1500 సంవత్సరాలు ఆ టైంలో నివసించినటువంటి మోషే, ఆ టైంలోనే యోబు గ్రంథం అనేది రాయబడింది. చూడండి, యోబు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భక్తులు కనిపించే వాడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు, గొప్ప ఒకరిని చెప్పాలంటే దేవునికి యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ధనవంతుల్లో వాస్తవానికి దేవుని భయము భక్తి ఉండదండి. ధనవంతులు చాలా గర్వంతో జీవిస్తారు. ధనవంతులు చాలా దేవుని దూరంగానే ఉంటారు. కానీ యోబు ధనవంతుడైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికాడు. తన బిడ్డలు ఎక్కడైతే పాపం చేశారేమో, తన బిడ్డలు దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నారేమో, తన బిడ్డలు దేవునికి దూరంగా ఉన్నారేమో అని ప్రతిరోజు పరీక్షిస్తూ వారి కొరకు దేవుని సన్నిధిలో దహన బలి అర్పిస్తున్నటువంటి వాడు, వారిని ప్రార్థనలో నడిపించినటువంటి గొప్ప తండ్రి, మాదిరికరమైన తండ్రి ఎవరు? యోబు గారు. యోబు గారు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యోబు నిజమైన ఆరాధికుడు. తన జీవితంలో సవాళ్ళతో తన జీవితం ప్రారంభించబడినప్పటికీ కూడా తన జీవితం ఆనందంతో, సంతోషంతో ముగించబడింది. సవాళ్ళతోనే తన జీవితం ప్రారంభించబడింది. సాతాను ఎన్ని రకాలుగా శోధించాలో అన్ని రకాలుగా యోబుని శోధించేశాడు దేవుని అనుమతితో. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, ఏమైనా సాతాను, నా కుమారుడు యోబుని చూసావా? అతని పవిత్రతను చూసావా? అతని యొక్క భక్తిని చూసావా? అతని యొక్క పట్టుదలను చూసావా అని దేవుడు యోబుని బట్టి గర్విస్తున్నాడు. అలాంటి వ్యక్తి నా కొరకు జీవించడం, నాకు మహిమకరంగా జీవిస్తున్నాడని సాతానుతో చెప్తే సాతాను అంటున్నాడు, ఊరుకో ప్రభువా, నువ్వు అతని చుట్టూరు కూడా కంచేసావు, అతన్ని ఏ ఒక్కరు కూడా తాకకుండా, నేను శోధించకుండా నువ్వు కంచేసేసావు, ఆ కంచె తీసే నేను యోయో అనిపిస్తాను అన్నాడు. ఏమన్నాడు? యోబు చేత ఏమనిపిస్తాడట? యోయో అనిపిస్తాడట. నేను ఎప్పుడైతే యోబుని శోధిస్తానో యోబు శోధనలో పడిపోతాడు. ఎందుకు? 2-3 శోధనలు చాలు. జస్ట్ ఉద్యోగం తీసిపాడినంటే చాలు నిన్ను దూషించేస్తాడు. జస్ట్ పిల్లల్ని మొత్తానంటే చాలు నిన్ను దూషించేస్తాడు. లేకపోతే వ్యాధితో మొత్తానంటే యోబు నిన్నేం చేస్తాడు? దూషించేస్తాడయ్యా. పెద్ద ఏం అక్కర్లేదు, నాకు చిన్న పర్మిషన్ ఇయ్యి అంటే దేవుడు అన్నాడు, నీకు మొత్తం పర్మిషన్ ఇచ్చానయ్యా, అంటిల్ అండ్ అన్లెస్, అతని ప్రాణం తప్ప, ఎక్సెప్ట్ హిజ్ లైఫ్, నీకు మొత్తం మీద అధికారం ఇచ్చాను. ఎలా శోధించుకుంటావో శోధించుకో, నా యోబు యథార్థవంతుడు, నేను చెప్పాను యథార్థవంతుడని, యథార్థంతోనే జీవిస్తాడు అని చెప్పినప్పుడు అయితే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు యోబు చుట్టూ ఉన్న కంచెని ఏం చేశాడు? కొద్ది తొలగించాడు. ఎంటర్ అయ్యాడు. ఎలా శోధించాలో అలా శోధించాడు. బిడ్డలు కోల్పోయారు, బిడ్డలు మరణించారు, ఆ తర్వాత పశువులు మరణించినాయి, ఆస్తిపాస్తులు కోల్పోయాడు, అప్పులు పెరిగిపోయినాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాధులు, నిందలు, అవమానాలు, ఇంకా బయటకు వెళ్తుంటే చేదరింపులు, అనేక మంది భయంకరంగా, మొన్నటి వరకు సార్ అనేవారు ఎరా అని పిలుస్తున్నారు, మొన్నటి వరకు ఏం సార్ అని పిలిచేటువంటి వారు రకరకాల బూతు మాటలతో తిడుతూ ఉంటుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు బాగా బతికినోడు రేపొద్దున బికార్లో బ్రతకడం చాలా కష్టం అయిపోతూ ఉంది. కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి దూషిద్దామనే ఆలోచన రాలేదు. ఎక్కడా కూడా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుదామనేటువంటి ఆలోచన రాలేదు. ఆ టైంలో కూడా ఇంకా ఎన్ని శోధనలు అయితే వస్తున్నాయో పుట్టములో వేసిన బంగారం వల్ల ఇంకా మెరుస్తానే ఉన్నాడు యోబు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. యోబు శ్రమల ద్వారా ఇంకా అనేకమైన పాఠాలు నేర్చుకున్నాడు, అనేక ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాడు, అనేక అనుభవాలు గుండా వెళ్ళాడు, ఇంకా దేవునికి సమీపంగానే చేరుతున్నాడు. కష్టాలు పెరుగుతున్నప్పటికీ కూడా తన జీవితంలో పట్టుదల మాత్రం తగ్గిపోవట్లేదు. కష్టాలు పెరుగుతున్నప్పటికీ కూడా తన జీవితంలో దేవుని కొరకు ఇంకా షైన్ అవ్వాలి, ఇంకా దేవుని కోసం ప్రకాశించాలనేటువంటి ఆశ మాత్రం కూడా యోబులో చచ్చిపోవట్లా. సాతాను కూడా విసిగెత్తిపోయాడు. ఇలాంటి వాడు ఎంత శోధించినా, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో శోధించాడు, ఇన్సైన్ లెవెల్లో శోధించాడు, ఆయన సరే యోబు మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాంప్రమైజింగ్ లేనటువంటి భక్తిని యోబు ప్రదర్శిస్తున్నాడు. చివరికి సాతాను అనుకున్నాడు, సో ఆస్తి మీద కొట్టాను, అంతస్తు మీద కొట్టాను, పలుకుబడి మీద కొట్టాను, బంగారం మీద కొట్టాను, ఉద్యోగం మీద కొట్టాను, పిల్లల్ని చంపేశాను, ఇంకా చివరికి భార్య ఒక్కతే ఉంది పక్కనే, సహధర్మచారిని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. అంతం వరకు నమ్మకంగా ఉంటామని తీర్మానాలు తీసుకున్నటువంటి ఆ భార్యాభర్తల్లో ఒకరిలోకి దూరాడు. యోబు భార్యలోకి సాతాను దూరాడు. ఓ మాట అనిపిస్తున్నాడు, ఏంటి తెలుసా? యోబో, ఏమండి గీవండి లేవు, ఇంకా పేరెట్టి వెళుతుంది, యోబో ఇంకా యథార్థాన్ని విడిచిపెట్టవా నువ్వు? ఏం చేశాడయ్యా దేవుడు? ఏం చేశాడు నీకు? దేవుడే నీ పక్షాన్ని ఉంటే నీ బతుకాలు ఎందుకు అలా ఉంటుంది?
దేవుడి నీ పక్షాన ఉంటే ఎందుకు అలా రోగగ్రస్తుడిగా ఉంటావు? దేవుడి నీ పక్షాన ఉంటే కనుక ఎందుకు ఆస్తి పోతుంది? దేవుడి శాపం వచ్చినాలు పలికేటువంటి వాడా అని ఇవ్వాల్సిన క్లాస్ అంతా ఇచ్చేస్తుంది. కానీ యోబు మాత్రం అలా వింటున్నాడు. తన సహనం చాలా గొప్పది, యోబులను ఓర్పు చాలా గొప్పది. యోబులో ఉన్నటువంటి 1% ఓర్పు మనకుంటే చాలు, దేవుని సన్నిధిలో గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. మనకు సహనం ఉండదే, అసలు ఓర్పు ఉండదే. యేసు ప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటి? సాత్వికులు ధనులు వారు భూలోకం స్వదరించుకుంటే, తోటి సహోదరు ఒక్క మాట అంటే చాలు తాసుపాములో లేచి ఏమండి భయంకరంగా మాట్లాడుతావు నువ్వు. మరి నువ్వేం భక్తిపరురాలివి, నువ్వేం భక్తుడివి? కోపం ఎక్కడ తగ్గించుకో, ఒక మాట పడలేవు దేవుని కోసం. అమ్మా నేనెందుకు పడాలంటావు? మరి యేసు ప్రభు వారు ఉమ్మి వేయించబడ్డాడు. ఆయన అంత గొప్ప దేవుడు, ఆయన ఉమ్మి వేయించబడ్డాడు. అనేకమైన బాధలు అనిపిస్తే ఒక్క మాట నువ్వు పడలేవు. సాత్వికులు దండ్రి వాళ్ళ భూలోకంలో నేను అంటాను 8 బ్యూటిట్యూడ్స్ ఉన్నాయి. బ్యాటిట్యూడ్స్ అంటారు వాటిని. 8 ధన్యతలు. ప్రపంచంలో అంత గొప్ప మాటలు చెప్పినటువంటి ప్రపంచంలో లేరు. ఈవెన్ మహాత్మా గాంధీ అంటాడు, ఏమని తెలుసా? ద సర్మన్ ఆన్ ద మౌంట్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగం ఈ ప్రపంచంలో దట్ ఈస్ ద బెస్ట్ సర్మన్ ఎవర్ ప్రీచ్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద అంత గొప్ప ప్రసంగం చేసినటువంటి వారు ఎవరు లేరు. అంత గొప్ప ప్రసంగం లేదంటాడు. 8 బియాటిట్యూడ్స్. ఈరోజున ఆ బియాటిట్యూడ్స్ నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు యాటిట్యూడ్ కలిగి ఉండాలి, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఆ యాటిట్యూడ్ నీ జీవితంలో గొప్ప యాటిట్యూడ్కి నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను మీకు. ఒకటేంటి? యాటిట్యూడ్, బియాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. ఎవరైతే బియాటిట్యూడ్స్ని ఎవరైతే వారు అనుసరిస్తారో 8 ధన్యతలు, వారి ఆల్టిట్యూడ్ మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఎత్తులను కొలవాలంటే దేనిలో కొలుస్తారు? ఆల్టిట్యూడ్లో కొలుస్తారు. నువ్వు ఎత్తైన స్థానానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి 8 ఆ బియాటిట్యూడ్స్ను ప్రాక్టీస్ చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఆ బియాటిట్యూడ్స్, రోజుకొక బియాటిట్యూడ్ని మనం ధ్యానం చేద్దాం. అందులో ఉన్నటువంటి అనేకమైన శ్రేష్టమైన విషయాలు లెట్స్ డిగ్ అండ్ గెట్ ఇట్. దాన్ని మనము డిగ్ చేద్దాం. నా ప్రియదేవుని మా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా తన యొక్క పట్టుదల మాత్రం, భక్తిలో తనకున్నటువంటి నిరీక్షణ చాలా గొప్పది. నా ప్రియదేవుని నాగమ యోబు వాస్తవానికి సవాళ్ళతో తన జీవితం ప్రారంభించబడింది, కానీ చక్కటి ముగింపు, విజయంతోనే, సమృద్ధి జీవంతోనే, 2 ఆశయంతోనే తన జీవితం ముగించబడింది. యోబు తనకున్న సహనాన్ని బట్టి, యోబు తనకున్నటువంటి పట్టుదలను బట్టి, యోబు తనకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి 2 దీవెన పొందుకున్నాడు. ఏ ఒక్కరైతే అవమానించారో మళ్ళా రెట్టింపు ఘనతకి యోబుని హెచ్చించారు ప్రజలు కూడా. నిజంగా ఏ స్నేహితులైతే రకరకాల ప్రశ్నలతో యోబుని ఇరకాటంలో పెట్టాలనుకున్నారో, కానీ ఆ స్నేహితులే ఇతని పట్ల దేవుని కార్యాలు బహుబలంగా జరిగినాయని వారే సాక్ష్యం ఇచ్చారు. నా ప్రియదేవుని నాగమ యోబు జీవితం మనకెంతో సవాలుగా ఉంది. యోబు వలె మనం జీవించాలి. అన్ని వేళల్లో కూడా ప్రభువుని ఘనపరిచేటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. దేవుడు కోరేటువంటి నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? కష్ట సమయాల్లో కూడా ప్రభువుని ఘనపరచడం, కష్ట సమయాల్లో కూడా దేవుని స్తుతించడం, నిందల్లో అవమానాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన ఆరాధన అని నేను అంటుంటాను. ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్, అంటే ప్రైజింగ్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్. కష్టాల్లో కూడా ప్రభువుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. ఆయన మేలు చేసినా కీడు చేసినా. అర్థమైందండి? మన జీవితంలో మేలు జరుగుతున్నా కీళ్ళకి జరుగుతున్నా సరే దేవునిగా ఆరాధించాలి. నా ప్రియదేవజనాంగమా ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి అంటున్నాడు. ఏంటది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటను మీరు కూడా ఆలోచించాలి. ఆలోచన విషయంలో ఆలోచన చేయాలి. ఆలోచించండి అన్నాడు. ఆలోచించండి. ఎస్, మనం కూడా ఆలోచన చేయాలి. ద వే వి థింక్, మనం ఎలా ఆలోచన చేస్తున్నాం. యువర్ సక్సెస్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద వే యూ థింక్. నీ ఆలోచన విధానం బట్టి నీ విజయాన్ని సాధిస్తావు. కొంతమందికి నిరాశావాదులు ఉంటారు, పెసిమిస్ట్ అండ్ ఆప్టిమిస్టులు అంటారు కదా. పెసిమిస్ట్ అండ్ ఆప్టిమిస్టిక్ నేచర్ అండ్ పెసిమిస్టిక్ నేచర్. ఈ యొక్క నిరాశావాదులు, ఆశావాదులు, ఈ మాట చెప్పండి. ఆశావాదులు, నిరాశావాదులు. ఆశావాదులు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు. దేవుడు ఏనాటికైనా నన్ను, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తాడని వాగ్దానాలు అవి వృధా కావు, తప్పిపో. నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆశావాది జీవిస్తుంటాడు. నిరాశావాది ఏంటంటే నా జీవితం అయిపోయింది, ఇంకా దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు, ఇంకా నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను, నేను ఇంకా ప్రయత్నం చేయను, ఇంకా ప్రార్థన చేయను, నేనైతే దేవుని దూరంగా వెళ్ళిపోతానని నిరాశావాదులు మాట్లాడతారు.